సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో వేదాంత మురళి పంతులు, ప్రొద్దుటూరి రాజులు, టేకులపల్లి రామరెడ్డి ఆధ్వర్యంలో వర్గల్ వేణుగోపాలుడి కోవెలలో మంగళవారం 21 నుంచి 31 తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయని, 21న బాలభోగం, సాయంత్రం మృత్ సంగ్రహణం, అంకురార్పణ, 22న ధ్వజారోహణం, గరుడ కళ్యాణం, అగ్ని ప్రతిష్ఠ, 23న అష్టోత్తర శతకలశాభిషేకం, రాత్రి 10 గంటలకు తిరు కళ్యాణ మహోత్సవం, 24న రాత్రి గరుడ వాహనోత్సవం, 25 రాత్రి గజవాహనోత్సవ సేవ, 26 రాత్రి శేషవాహనోత్సవ సేవ, 27 రాత్రి పొన్న వాహన సేవ, 28న సుదర్శన హోమం, 29న నిత్యారాధన సుదర్శన హోమం, 30న రథ ప్రతిష్ఠ, ఉదయం 7 గంటలకు స్వామివారి విమాన రథోత్సవం ఊరేగింపు, చివరి రోజు శతఘంటాభిషేకం, చక్రతీర్థం, వసంతోత్సవం, పుష్పయాగం జరుగుతుందని వేదాంత మురళి పంతులు తెలపడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాన్స్టిట్యున్సీ గ్రామం వచ్చేసి వర్గలు. అతి పురాతనమైనటువంటి దేవాలయం ఇది. సుమారుగా దాదాపు మనకు 800 సంవత్సరాల పైచీలకు పడిన దేవాలయం ఇది. ఒకే పీఠంపై రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వేయించేస్తున్నారు మా వర్గల్ గ్రామంలో. అక్కడ ద్వారకా నగరంలో ఎంత పవిత్రంగా స్వామివారి దగ్గర మహిమలు ఉంటాయో ఇక్కడ మా వర్గల గ్రామంలో అదేవిధంగా ఇక్కడ మాకు స్వామివారి దగ్గర అనేకంగా మహిమలు ఉన్నాయి. ఇది శిథిలావస్థలో ఉన్నప్పుడు ఒక 30 సంవత్సరాల క్రితం ప్రొద్దుటూరి రాజులు అంటే రిటైర్డ్ టీచరు అతను దీన్ని 30 సంవత్సరాల క్రితంగా దత్తత తీసుకొని ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి పరిచారు. ఎంతో అంగరంగ సుందరంగా దీన్ని తయారు చేశారు. ఇప్పటికి కూడా తయారు చేశారు దీన్ని. మళ్ళీ దీన్ని టేకులపల్లి రామరెడ్డి అనే రెడ్డి గారు దీన్ని పునర్నిర్మాణం చేశారు ఒక 5-6 సంవత్సరాల క్రితం నుంచి. అత్యంత ఘనంగా అత్యంత శోభాయమనంగా ఈ యొక్క స్వామివారి ఒక మహిమలు కానీ అనేకమైన కోరికలు కానీ ఇక్కడ ఎవరు మొక్కుకున్నా కూడా అనేక కోరికలు తీర్చుతారు స్వామివారు. మాకు ప్రతి సంవత్సరము వైశాఖ మాసంలో అనగా త్రయోదశి మొదలుకొని మాకు సప్తమికి అనగా స్వామివారి శతఘటాభిషేకంతో పుష్పయాగంతో ముగుస్తాయి. వైశాఖ మాసంలో త్రయోదశి అంటే ఈ సంవత్సరం ఈ నెలలో మాకు 21వ తారీఖు మొదలుకొని 30వ తారీఖు నాడు మాకు రథసప్తమి. ఆ రథోత్సవము అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి, పట్టణాల పల్లెల నుంచి, ఇటు చుట్టూ మాకు హైదరాబాద్ నగరం అతి దగ్గరలో అతి సమీపంలో సిద్దిపేట కానీ, హైదరాబాద్ కానీ, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి కూడా ఇక్కడికి చాలామంది భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా మాకు ఇక్కడ స్వామివారి దగ్గర దీని కళ్యాణ వేణుగోపాల స్వామి, సంతాన వేణుగోపాల స్వామి అంటారు. చాలామందికి కళ్యాణం కాకుండా కూడా చాలామంది చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ, జంట నగరాల నుంచి, మా విలేజ్లో కూడా చాలామంది ఇక్కడ స్వామివారి దగ్గరికి వచ్చి ఒక 108 ప్రదక్షిణ చేసి వారి యొక్క కోరిక తీరగానే వాళ్ళకు 100% కళ్యాణం జరగడం జరిగింది. అదేవిధంగా సంతానం లేనితో బాధపడే వాళ్ళు కూడా ఇక్కడ స్వామివారి దగ్గరకు వచ్చి ప్రదక్షిణలు చేస్తే వారికి సంతానం కూడా కావడం జరిగింది. అదేవిధంగా మాకు ఈ బ్రహ్మోత్సవాలలో 22వ తారీఖు రోజున ఈ నెలల గరుడ ముద్దలు అనేది మేము స్వామివారికి ధ్వజారోహణం చేస్తాము. ఈ గరుడ ముద్దలు ఆ రోజు మేము ఇట్లా ఎగిరివేస్తాము. ఆ గరుడ ముద్దలు ప్రతి ఒక్క భక్తులు సంతానం లేనితో బాధపడే వాళ్ళు కానీ, కళ్యాణం కాని వాళ్ళు కానీ ఇవి తీసుకుంటారు. ఆ గరుడ ముద్దలు వారు ప్రసాదంగా స్వీకరిస్తారు. దానివల్ల వాళ్ళకు ఫలితం కూడా మంచి ఆశిస్తుంది. కనుక ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా, అత్యంత శోభాయమనంగా మా యొక్క దేవాలయానికి అనేకంగా రంగులు వేసుకొని పెయింటింగ్ తోటి స్వామివారిని అంగరంగ సుందరంగా ఈ యొక్క మందిరాన్ని మేము సుందరంగా తయారు చేసుకున్నాము. కనుక భక్తులందరూ ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ప్రతి ఒక్కరు పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుచున్నాము. మీ యొక్క ఏమి కోరికలున్నా కూడా 100% మా వర్గంలో ఉన్న ఒకే పీఠంపై కొలువై ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయంలో మీ యొక్క కోరికలు కోరుకోండి. మీకు తప్పనిసరిగా ఒక 108 రోజులలో 100% నెరవేరుతాయి. అందుకు మా స్వామివారు మీకు తప్పనిసరిగా వారి అనుగ్రహం మీకు 100% మీకు అనుకూలిస్తుంది. వారి స్వామివారి దీవుడు కూడా ఆశీర్వచనాలు కూడా మీరు పొందగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. జై శ్రీమన్నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.